సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజు అయితే మన వద్ద సీనియర్ పిరమిడ్ మాస్టర్ చీదర్ల వేణుగోపాల్ గారు వద్ద అయితే మనం ఉన్నాము. ఈ జనరేషన్ చూసినట్టయితే పిల్లలు మానసిక ఒత్తిడితో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీన్ని ధ్యానం ద్వారా తగ్గించవచ్చా, దీనికి నిజంగా ధ్యానం ఉపయోగపడిద్దా, మాస్టర్ ని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క ధ్యానం గురించి తెలుసుకోవాలని, ఎంతో మందికి ఇది చక్కగా ఉపయోగపడే ఒక దివ్య ఔషధం, వజ్రాయుధం లాంటిదమ్మా. ఇది కేవలం పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కాదు, అసలు ముందు పిల్లల నుంచే ధ్యానం అనేది చక్కగా నేర్చుకుంటే వాళ్ళు అద్భుతంగా తయారవుతారు. పిల్లలు సంస్కారవంతులుగా తయారవుతారు, ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఎటువంటి మానసిక ఒత్తిళ్లు, స్ట్రెస్లు అధిగమించగలిగే శక్తి వాళ్ళకు వస్తుంది. ఈ రోజు గౌతమ బుద్ధుడు 5000 సంవత్సరాల క్రితం మనకి నేర్పించిన ఆనాపాన సతే ఈ ధ్యానం అమ్మ. ఆనా అంటే ఉచ్ఛ్వాసం, అపానం అంటే నిశ్వాసం, సతి అంటే కూడుకొని ఉండటం. మన శ్వాసతో మనం ఎప్పుడైతే గమనించి కూడుకొని ఉంటామో అప్పుడే ఆ ధ్యానం అనేది సిద్ధిస్తుంది మనకి. ఆయన చెప్పిపోయినా ఈరోజు ఇప్పటికీ మనం గౌతమ బుద్ధుని తలుచుకుంటున్నామంటే ఆ ధ్యానం పుణ్యమే. మహానుభావులు మా గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల వేల ఆత్మ ప్రణామాలు. వారు ఈ రోజు ఆ ధ్యానాన్ని మాకు అందించడం జరిగింది. మేము ఊరు వాడ తిరిగి అందరికి చక్కగా ఆ సత్యం కోసం మేము చెప్పడం జరిగింది. ఎన్నో రకాల టెన్షన్స్ వచ్చినా, మాకు ఎన్నో రకాల ఒత్తిళ్లు వచ్చినా వాటన్నిటిని చక్కగా అధిగమిస్తూ ఈ ధ్యానం మనకి అంత అద్భుతంగా ఉపయోగపడింది. అది ఈ రోజు దానికోసంగా మీరు ఈ రోజు మా దగ్గరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా ఈ పిల్లలకు సంబంధించి ఎలా ఏంటి అనేది నేను వివరిస్తానమ్మా, ఇబ్బంది లేదు. సార్ అసలు ఈ ధ్యానం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? నాకు ఒక 15 years బ్యాక్ నేను షటిల్ ప్లేయర్ అమ్మా. నాకు వెన్నుపూస నొప్పి వచ్చింది. డాక్టర్స్ ఎంఆర్ఐ స్కాన్ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు. నేనైతే ఇది ఆపరేషన్ చేయించుకోవడానికి నేను సిద్ధపడలేదప్పుడు. నా ఏజ్ 30 ఏజ్ నాది. చిన్న పిల్లలు లాగా ఉండేవాళ్ళు. అప్పుడు అసలు నిలబడలేకపోయేవాడిని, కూర్చోలేకపోయేవాడిని, ఎప్పుడు పడుకొని రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది మందుల మీద. ఒక రోజు నేను గుంటూరు వెళ్ళి హైదరాబాద్ నుంచి స్పెషల్ డాక్టర్స్ చూపించుకొని రిటర్న్ బస్సులో ఎక్కి, భగవంతుడా ఏంది ఈ రోజు ఇంత పెద్ద శిక్ష వేసావు నాకు, ఎందుకు ఇలా జరిగిందని నేను కళ్ళు మూసుకుంటే ధ్యానం చేయని నా ఎన్నర్లోంచి మెసేజ్ రావడం జరిగిందమ్మా. అరే ఈ ధ్యానం ఎవరు చదువుతారు, అప్పుడు ఎవరికి తెలియదు ధ్యానం గురించి కూడా. అప్పుడు దాదాపు 2008 ఆ టైంలో నేను బొల్లినేని యోగా నేచర్ కేర్ సెంటర్ అని నెల్లూరులో ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. యోగా గురించే నేర్పించారు కానీ నాకు ధ్యానం నేర్పించలేదు. 10 రోజులు అక్కడ ఉండటం జరిగింది. ప్రకృతికి సంబంధించిన యోగాసనాలు ఇవన్నీ, మడ్బాత్ అని మట్టితో అవన్నీ చేయటం చాలా అద్భుతంగా, ఉప్పు లేని ఆహారాన్ని పెడుతూ అలా ఒక 10 రోజులు గడిపాను నేను. లాస్ట్ డే సార్ నాకు మెడిటేషన్ కావాలండి, నాకు ఇలా ఈ యోగా వల్ల నాకు అంత ఆనందంగా లేదు, నాకు ధ్యానం కావాలని గట్టిగా అడగటం జరిగింది ఆయన్ని. ఆ సార్ ఏమన్నారంటే, ఆ యోగా మాస్టర్ మా గురువులు ఎక్కడో అడవుల్లో చేసేవాళ్ళండి, నాకైతే తెలియదండి, మీకు కావాలంటే యోగాలో ఇంకా కొన్ని విద్యలు నేర్పిస్తా అంటే నేను లేదండి నేను బయటికి రావడం జరిగింది. అక్కడి నుంచి తర్వాత ఈ పరిశోధిస్తూ ఉంటే కందుకూరులో ఒక డాక్టర్ వెంకయ్య గారు పిరమిడ్ కట్టినప్పుడు ఒక ఫ్లెక్సీ కట్టారండి. పిరమిడ్ బొమ్మ ఉంది, ధ్యానం ఉచితంగా నేర్పబడను, తలనొప్పి నుంచి క్యాన్సర్ దాకా ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు, సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చు అని ఉంది. ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను. తర్వాత రామాలయంలో క్లాస్ పెట్టడం జరిగింది. మా కొంతమంది ఆ ధ్యానం నేర్చుకున్న వ్యక్తులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నేను వినాయక చవితి నిమజ్జనం అంటే నేను ఆ బజార్ వెళ్ళినప్పుడు ఈ బోర్డు చూసి ఎన్నో రోజుల నుంచి ఎతుకుతున్న ఈ ధ్యానం కనపడింది. ఇప్పుడు ధ్యానానికి వెళ్ళాలా, రంగులు తీసుకొని నిమజ్జనానికి వెళ్ళాలా అనుకున్నాను. ఏదేమైనా నేను ధ్యానం క్లాస్లోకి లోపలికి వెళ్ళడం జరిగింది. అప్పుడు నా మొట్టమొదటి గురువు గారు కేవి స్వామి గారు క్లాస్ చెప్తున్నారు అక్కడ. ఇలా నేను వెళ్ళి 10 నిమిషాలు అవన్నీ వినిన తర్వాత 45 నిమిషాలు ధ్యానం చేపించారు. ఫస్ట్ కళ్ళు మూసుకోమన్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు, సహజంగా జరిగే శ్వాసను గమనించమన్నారు. మనసుతో గమనిస్తే 45 నిమిషాలు జరిగిపోయింది. ఎక్కడ లేని ఆనందం వచ్చింది నాలో. సార్తో నమస్కారం చెప్పి కొన్ని విషయాలు సార్ ద్వారా తెలుసుకొని, నేను చెప్పిని విన్నాయి కన్నా కూడా మనం అనుభవిస్తేనే అర్థం అవుద్దని, ఇది అసలు ఏంది, ఇది చూద్దాం, ఇది చేసి చూద్దామని ఆ రోజు పిరమిడ్ కొనుక్కోవటం. చక్కగా అదంతా మెడికల్ షాప్ నా వృత్తి రీత్యా అప్పుడు నేను ధ్యానం చేయకముందు మెడికల్ షాప్ మాది. నేను అప్పుడు ఆ మెడికల్ షాపు నా వృత్తి రీత్యా నేను మెడికల్ షాప్ నడుపుతుంటానమ్మా. వెళ్ళి నా ఖాళీ సమయాల్లో ఇంటికాడ పిరమిడ్ని హ్యాంగ్ చేసుకొని చక్కగా రోజుకి ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ధ్యానం చేసాగాను. కరెక్ట్ గా 3 నెలల్లో కంప్లీట్ నా వెన్నుపూస నొప్పి మాయమైపోయింది. అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? అప్పుడు నా ఏజ్ 30 అమ్మ. అప్పుడు 30. అసలు ఎక్కడ లేని ఆనందం అంతా పూర్తిగా నయమైపోయింది. అప్పుడు ఆ సత్యాలు అన్ని మన యొక్క
ఈ చక్రాస్ ఉంటాయి అనేది ఇవన్నీ ధ్యానం ద్వారా నాకు ఒక్కొక్కటి కొన్ని బుక్స్ చదువుతూ బాగా నేను దాంట్లోకి ఇన్వాల్వ్ అవడం జరిగింది. కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. కొన్ని క్లాసులకు వెళ్ళడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి నేను అది మొదలుకొని ఇక ధ్యాన ప్రచారానికి నేను స్టార్ట్ అయ్యాను. కనిగిరి ఫస్ట్ నేను ఎంచుకున్నాను. మా కందుకూరు దగ్గర అక్కడికి వెళ్ళి ఫస్ట్ ధ్యాన ప్రచారం 2009లో స్టార్ట్ చేశాను. అక్కడ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున కనిగిరి ఎమ్మెల్యే కూడా పోటీ చేయడం జరిగింది. నేను అప్పట్లో నాకు 1000 ఓట్లు కూడా వచ్చినాయి అమ్మ. అక్కడ చక్కగా అక్కడ ఉన్న వాళ్ళకి సాయిబాబా గుళ్ళు 6 నెలలు క్లాసులు పెట్టడం జరిగింది మా గురువు గారు ఇంకొక ఆయన వంశీ గారి ద్వారా. ఇంకా అక్కడి నుంచి నా ధ్యాన ప్రస్తాపం స్టార్ట్ అయింది. హ్యాపీగా ఆ రోజు నుంచి ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తూ అద్భుతంగా నాకు తెలిసిన సత్యాన్ని అందరికి చెబుతూ హ్యాపీగా సేవ చేసుకుంటూ సమాజానికి ఆనందంగా జీవిస్తున్నామమ్మా. సార్ ఈ యోగాకి ధ్యానంకి డిఫరెంట్ ఏంటి? యోగా వల్ల ఫిజికల్ బాడీ హెల్తీగా ఉంటదమ్మా. ధ్యానం అనేది మానసికంగా మీకు శాంతి అంటారు కదా, ఆ శాంతం కావాలంటే ధ్యానం ద్వారానే సాధ్యం. యోగా మీన్స్ ఫిజికల్ బాడీ, ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటది. మరి మెంటల్ గా కూడా మనం ఉంటేనే కదా పూర్తి ఫుల్ఫిల్ అయ్యేది మనకి. ఇప్పుడు మనకి సమస్యలు వస్తాయి. ఇంతలా ఉన్నాడు కూడా సమస్య వస్తే డీలా పడిపోతాడు. దేనివల్ల? అతను మైండ్ తో ఆలోచిస్తాడు. మైండ్ రిలాక్స్ అవ్వాలంటే ఒక ధ్యానమే. ఫిజికల్ బాడీకి యోగా బెస్ట్. 100 సంవత్సరాల ఆయురారోగ్యాలతో జీవించాలంటే యోగా అవసరం. యాక్చువల్ గా అసలు మనకి కాస్మిక్ ఎనర్జీ వల్లే మనం ఈ రోజు చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం. ఫుడ్ వల్ల కాదమ్మా, కేవలం కాస్మిక్ ఎనర్జీ. డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు, నిద్రపోయినప్పుడు ఆ వచ్చే కాస్మిక్ ఎనర్జీతోనే మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అది లైవ్ లో తీసుకోవచ్చు ధ్యానం ద్వారా చక్కగా. ఎప్పుడైతే ఆ కాస్మిక్ ఎనర్జీ నువ్వు తీసుకుంటుంటావో ఒక 1 అవర్ మెడిటేషన్ ఇచ్చుకోండి 3 అవర్స్ నిద్రతో సమానం. మేమైతే కరోనా సమయంలో ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్స్ లో ఉన్నప్పుడు మిడ్ నైట్ కూడా ఈ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు నిద్రే ఉండేది కాదమ్మా. ఓన్లీ 1 అవర్ నిద్రపోయేవాడిని, 2 అవర్స్ మెడిటేషన్ చేసుకునేవాడిని. చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా సర్వీస్ చేయగలిగాము. అది ఒక ధ్యానం వల్ల నేను చేయగలిగాను. నేను వితౌట్ మాస్క్ తో దిగాను. దాదాపు 2 టైమ్స్ 2 కరోనాస్ నేను ఫేస్ చేశాను. ఏమి నాకు కరోనానే రాలేదు. నిజంగా అది మనం ఆ ధైర్యం అంతే. పిల్లలకి పెద్దలకి ధ్యానం ఎలా చేయాలి ఒకసారి చూపించండి. ఖచ్చితంగా అమ్మ, ధ్యానం ఎలా చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియోని ఫాలో అవుతారు అందరూ చక్కగా. ఎక్కడైనా ఇప్పుడు సుఖాసనంలో కూర్చోవాలి. ఇలా కింద కూర్చుంటే ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను అలా కూర్చొని వేళ్ళల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకోవాలి. సహజంగా సున్నితంగా జరిగే సహజమైన సున్నితమైన శ్వాసని మన మనసుతో గమనించాలి. మధ్యలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని బయటికి పంపిస్తూ మరలా మన యొక్క మనసుని శ్వాస మీద తెచ్చుకోవాలి. మిత్రులారా, మనం చేయవలసిందల్లా అంతే, ఆ ఒక్క పనే. సహజంగా సున్నితంగా జరిగే సహజమైన సున్నితమైన శ్వాసను గమనించండి. గాలి ఎక్కువ పేలవకూడదు, తక్కువ పేలవకూడదండి. సహజంగా సున్నితంగా జరిగే సహజమైన సున్నితమైన శ్వాసని మన మనసుతో గమనించాలి. మిత్రులారా, డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఒక చక్కటి 15 నిమిషాలు మ్యూజిక్ పెట్టుకోవచ్చు. మనం ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని చక్కగా మనం ధ్యానం చేయొచ్చండి. బాగా కుదురుతుంది ధ్యానం. ఎక్కువ ఎనర్జీ తీసుకోగలుగుతాం మ్యూజిక్ ద్వారా. ఓకే, ఇలా 15 నిమిషాలు అయిన తర్వాత మనం ధ్యానంలోంచి లేచేటప్పుడు సడన్ గా కళ్ళు తెరవకూడదండి. ఈ చేతుల్ని ఇలా తీసుకొని కళ్ళ మీద బోల్డించుకోవాలి. మునివేళ్ళని 5 4 3 2 1 0 మెల్లుగా ఇలా తీసి కళ్ళు తెరవాలి. ఇది చక్కగా ఇలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ధ్యానం చేసిన తర్వాత ఒకేసారి కళ్ళు తెరవకూడదు. లాస్ట్లో నేను చూపించిన విధంగా చేసుకోవాలి. ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఫాలో అయితే అందులో అన్ని ఇంకా పూర్తిగా ఉంటాయి. దాంట్లో చూసారు కదండి, ధ్యానం ఏ ఏజ్ వాళ్ళనే చేసుకోవచ్చు. ఈ జనరేషన్ లో పిల్లల్ని చూసినట్లయితే మానసిక ఇబ్బందితో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకైతే ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు అని చెప్పి మన గురువు గారు చెప్తున్నారు. చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. మళ్ళీ మన సార్ తో మళ్ళీ ఇంకో ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. బై బై.